కర్ణాటకలో నాయకత్వ మార్పు పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు సిద్ధరామయ్య. కాసేపట్లోనే మంత్రివర్గ సహచరులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరు కానున్నారు. కేబినెట్ సహచరులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో రాజీనామా విషయాన్ని వెల్లడించనున్నారు సిద్ధరామయ్య. కాగా సీఎం పదవికి రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపటం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన రాజ్యసభ సీట్ ఆఫర్కు ఆయన నో చెప్పారు. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగుతారని అధిష్టానానికి ఆయన తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తన రాజీనామా లేఖను లోక్ భవన్కు సిద్ధరామయ్య పంపుతారు. అయితే కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ నేడు బెంగళూరులో అందుబాటులో లేరు. తన ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా గత రాత్రి ఇందోర్కు గెహ్లాట్ వెళ్లారని సమాచారం. కాగా గవర్నర్ అందుబాటులో లేనప్పటికీ లోక్ భవన్కు రాజీనామా లేఖ సిద్ధరామయ్య పంపుతారని తెలుస్తోంది. ఎల్లుండి కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక చాలా కాలంగా సీఎం పీఠం కోసం వేచి చూస్తున్న డీకే శివకుమార్కి ఎట్టకేలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిద్ధరామయ్య రాజీనామా ప్రక్రియ ముగిసిన వెంటనే సిఎల్పి సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశంలో డీకేను నూతన శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకుంటూ తీర్మానం చేయనున్నారు. రైట్, టోటల్గా కర్ణాటక రాజకీయంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో పరిణామాలు రోజు రోజుకు మారుతున్న పరిస్థితి. సో మొన్న మనం చూస్తే కనుక డీకే శివకుమార్నే బుజ్జగించి ఆయనకి మంత్రులు ఇచ్చి ఆయన్ని బుజ్జగిస్తారనే సమాచారం. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలు చూసాం. సో నిన్న రాజ్యసభలోకి సిద్ధరామయ్య అడుగు పెడతారంటూ వార్త చూసాం. ఈరోజు ఆయన నో చెబుతున్నారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో శివకుమార్ కూడా హాజరవుతున్నారు. మరోవైపు ఏమో గవర్నర్ ఇవాళ అందుబాటులో లేరు. ఏం జరుగుతుంది? వాట్ ఆర్ ద అప్డేట్స్? కర్ణాటకలో అధికార మార్పిడి, నాయకత్వం మార్పిడికి సంబంధించినటువంటి ప్రక్రియ క్లైమాక్స్కి చేరుకుంది. సో ఈరోజు మధ్యాహ్నం సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు. అంతకంటే ముందుగా తన క్యాబినెట్ కొలీగ్స్తో ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఈ బ్రేక్ఫాస్ట్కు డీకే శివకుమార్ కూడా హాజరు కాబోతున్నారు. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఈ మీడియా సమావేశంలో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి 77 ఏళ్ల వయసు ఉన్నటువంటి సిద్ధరామయ్య వచ్చే ఎన్నికల నాటికి 80 ఏళ్లకు చేరుతారు. కాబట్టి వృద్ధ నాయకత్వంలో కాకుండా అంతకంటే యంగ్ ఫేస్ ఉన్నటువంటి శివకుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సో భవిష్యత్ అవసరాలు, పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిద్ధరామయ్యను రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ కోరినటువంటి సందర్భం. సో ఆ నేపథ్యంలోనే ఆయన ఒకరోజు సమయం తీసుకున్నారు. తన అంచెలతో అందరితో మాట్లాడారు. సో ఆయనకు వేరే ఆప్షన్స్ కూడా ఏవీ కనిపించట్లేదు. కాబట్టి అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. వెంకటేష్ చూస్తున్నాం మనం. సో బీజేపీ పాలిత రాష్ట్రాలు, అలాగే బీజేపీ ఏతర రాష్ట్రాలు, వీటిలో కూడా మనం పంజాబ్లో చూస్తున్నాం. సో బీజేపీ ఏ రకంగా అడుగులు వేస్తుందనేది, ఇక నెక్స్ట్ కర్ణాటక ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యం, మొత్తానికి 2029కి బీజేపీ ఏ రకంగా సమాయత్తం అవుతుందో కూడా మనం చూస్తున్నాం. సో ఈ సందర్భంలో ప్రస్తుతం కర్ణాటకలో సీఎం మార్పు, ఈ అంశం ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం చర్చించే ఉంటుందనుకోవచ్చా? డీకే శివకుమార్ నాయకత్వాన ఏ రకంగా ముందుకెళ్ళబోతోంది? ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనకాల ఎలాంటి సమాలోచనలు జరిపి ఉంటారు అంటారు? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? గత ఎన్నికల సందర్భంగానే డీకే శివకుమార్ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. సో అంతకంటే ముఖ్యమైనటువంటి పాపులర్ లీడర్గా సిద్ధరామయ్య ఉన్నారు. అప్పటికే ఆయన జేడీఎస్లో పనిచేశారు. అలాగే అహిందా లీడర్గా ఆయన ఎమర్జ్ అయి ఉన్నారు. అహిందా అంటే ఓబీసీ, దళిత్, మైనార్టీ, ఈ మొత్తం కాంబినేషన్ను కర్ణాటకలో అహిందాగా పిలుస్తుంటారు. సో ఈ అహిందా ఓటు బ్యాంకు పూర్తిగా సిద్ధరామయ్యకు వెనకాల ఉంది. సో ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం కూడా అన్ని విషయాలను గమనించిన తర్వాత సిద్ధరామయ్యకు మొదట్లో అధికార పగ్గాలు, సీఎం పగ్గాలు అప్పగించింది. ఆ సందర్భంలోనే 2.5 ఏళ్ల తర్వాత పవర్ షేరింగ్ చేయాలనేటువంటి ఒక సూచన కూడా అధిష్టానం ఆయనకు చేసింది. సో రీసెంట్గానే దానికి సంబంధించినటువంటి విషయాన్ని డీకే గుర్తు చేశారు. 2.5 సంవత్సరాలు ముగిసిందని చెప్పి జనవరిలోనే గుర్తు చేశారు. కానీ అప్పటికి సిద్ధరామయ్య ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతాను మరికొంతకాలం అని చెప్పడంతో ఒక 6 నెలల సమయం కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది. ఈలోగా 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కర్ణాటక వ్యవహారాలను రీసెట్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఆ మేరకు జరిగినటువంటి చర్చల్లో పూర్తిగా ఇటు సిద్ధరామయ్య కూడా నాయకత్వ మార్పిడికి సహకరిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఆ మేరకు ఆయన అనుచరులకు, ఆయన తనయుడికి క్యాబినెట్లో పదవులు ఇవ్వడం ద్వారా ఎలాంటి అసంతృప్తి కానీ తిరుగుబాటు లేకుండా కాంగ్రెస్ పార్టీ దాన్ని సక్సెస్ఫుల్గా
ట్రాన్సిషన్ చేయాలని ఆలోచిస్తుంది. సో అంతకంటే ముందు మీరు అన్నట్టు డీకే శివకుమార్కు ఏ అంశాలు కలిసి వచ్చాయంటే ప్రధానంగా అనేక సంవత్సరాల నుంచి కూడా డీకే శివకుమార్ పైన ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే అనేక సందర్భాల్లో ఆయనకు బీజేపీలోకి రావాలనేటువంటి ఒక ఒత్తిడి కూడా వచ్చిందనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఈడీ దాడులు జరిగాయి, అలాగే బీజేపీలోకి రావాలనేటువంటి ఒత్తిడి జరిగింది. అలా అనేక సమస్యలు చుట్టుముట్టినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీని విడనాడకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఆయన కొనసాగడం వల్లే ఇటు ప్రియాంక గాంధీ, అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విశ్వాసాన్ని గెలుచుకోవడంలో ఆయన సఫలీకృతమయ్యారు. సో దానికి ప్రతిఫలంగానే ఈరోజు డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఇది ఒకటే కాదు, రాబోయేటువంటి 15 సంవత్సరాల పాటు కర్ణాటకలో కాంగ్రెస్ను లీడ్ చేయగలిగినటువంటి సామర్థ్యం, వాటితో పాటు ఆర్థిక వనరులు, వ్యూహం, ఈ రెండు రిసోర్సెస్ మొబిలైజరు, అలాగే స్ట్రాటజీ ప్లే చేయగలిగినటువంటి సత్తా, వాటితో పాటు ట్రబుల్ షూటర్గా ఆయనకు అనుభవం ఉంది. సౌత్ స్టేట్స్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇష్యూస్కు సంబంధించిన ట్రబుల్స్ వస్తే అధిష్టానం ఆయనకే అప్పగిస్తుంది పని. సో ఆ నేపథ్యంలో సౌత్ ఇండియాలో శివకుమార్ కేవలం కర్ణాటక పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలను చక్కబెట్టడంలో అధిష్టానానికి ఉపయోగపడుతున్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా డీకే శివకుమార్కు కలిసి వచ్చాయి. దానికి ఫలితంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించింది. సో ఆ నేపథ్యంలోనే సిద్ధరామయ్య కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. హరి అయితే వెంకటేష్, ఇక్కడ చూస్తే కనుక గడిచిన 3 సంవత్సరాలు కూడా డీకే శివకుమార్ ఎలాంటి ఒత్తిడికి గురి చేయలేదు సిద్ధరామయ్యని. అలాగే అఫ్కోర్స్ 2-3 సార్లు ఈ ముఖ్యమంత్రి పదవి మార్పిడి అవసరం వచ్చినప్పటికీ చాలా సంయమనంతో చాలా కంపోజ్గా ఆయన వ్యవహరించిన విషయం కూడా మనం చూసాం. అయితే ఇక్కడ సిద్ధరామయ్య మాత్రమే కాదు, సిద్ధరామయ్య వెనకున్న ఒక బలమైన ఒక వర్గం. సో దీని అంతటినీ బేరీజ్ వేసుకుంటే కనుక ఈ 2 సంవత్సరాలు డీకే శివకుమార్కు అదే తరహా డీకే శివకుమార్ ఎలాంటి కోఆపరేషన్ అయితే ఇచ్చారో అదే తరహా ప్రోత్సాహం కానీ లేకపోతే సపోర్ట్ కానీ సిద్ధరామయ్య అలాగే ఆయన వర్గం నుంచి డీకే శివకుమార్కి లభిస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అట్ ద సేమ్ టైం పవర్ హౌస్గా ఆయన ఇంకా కొనసాగాలని అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రశ్నలన్నీ కూడా ఇవన్నీ డీకే శివకుమార్ ముందున్నటువంటి సవాలే. ఈ అహిందా ఓటు బ్యాంకును ఆయన కాపాడుకోగలుగుతారా లేదన్నది మనం వేచి చూడాలి. ఈయన ఒక్కలిగా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో కర్ణాటక రాష్ట్రంలో అహిందా ఓటు బ్యాంక్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వర్గాలకి నాయకుడిగా సిద్ధరామయ్య గత అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సడన్గా ఆయనను సైడ్ లైన్ చేయడం వల్ల ఖచ్చితంగా అహిందా ఓటు బ్యాంకులో ఉన్నటువంటి ప్రజల్లో ఖచ్చితంగా అసంతృప్తి చెలరేగేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారనేదే ఇటు డీకే శివకుమార్ ముందున్నటువంటి సవాల్. ఖచ్చితంగా నిజానికి కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి ఒక కాంప్రమైజ్ ఫార్ములా కూడా రూపొందించినట్టు తెలిసింది. సో ఈ అహిందా సామాజిక వర్గం, సామాజిక ఓటు బ్యాంకు నుంచి ఇటు ఓబీసీల నుంచి ఇటు ప్రధానంగా యతీంద్ర ఎవరైతే సిద్ధరామయ్య తనను ఆయనను డిప్యూటీ సీఎం చేయడం, అలాగే మైనారిటీ వర్గాల నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా చేయడం, అలాగే దళిత వర్గాల నుంచి జర్కీహోలీ కానీ లేకుంటే ట్రైబల్స్ నుంచి జర్కీహోలీ, ఇలా కొద్దిమంది నాయకుల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వర్ దళిత ఫేస్గా ఉన్నారు. సో ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వడం, ఇలా 4-5 డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం ద్వారా ఈ అహిందా ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. సో ఆ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చలు ఇంకా జరగాల్సి ఉంది. సో సిద్ధరామయ్య రాజీనామా తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఒకవేళ ఆయన రాహుల్ గాంధీని కలిస్తే డెఫినెట్గా తనకు ఇన్నాళ్ల పాటు అండగా నిలబడినటువంటి అహిందా ఓటు బ్యాంకుకు సంబంధించినటువంటి లీడర్స్ అందరికీ కూడా డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే దిశగా సిద్ధరామయ్య ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ రెండో ప్రశ్న ప్రధానంగా సిద్ధరామయ్య పవర్ సెంటర్గా మారుతారని. కానీ ఖచ్చితంగా మనం చూస్తున్నాం సిద్ధరామయ్యను రాజీనామా చేయమని కోరిన తర్వాత పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి వెళ్ళి ఎమ్మెల్యేలు కానీ మరెవరు కానీ వెళ్ళి ఆయనను రాజీనామా చేయొద్దు అనేటువంటి కోరినటువంటి వార్తలు కానీ అటువంటిది ఎక్కడ మనకు కనిపించలేదు. సో భవిష్యత్తు లీడర్గా ఎమ్మెల్యేలు కూడా ఆయననే చూస్తున్నారు డీకే శివకుమార్. కాబట్టి డీకే శివకుమార్ కూడా చాలా వ్యూహాత్మకంగా సైలెంట్గా పెద్దగా సంబరాలు చేసుకోకుండా చాలా సైలెంట్గా తన పని తాను కానిస్తున్నారు. అధిష్టానం ద్వారానే పనులన్నీ చక్కబెట్టే విధంగా ఇప్పటివరకు ఆయన నాయకత్వ మార్పిడికి సంబంధించి ఒక్క ప్రకటన కూడా చేయలేదు. సో ఈ చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా ఎమోషనల్ ఇష్యూ కాబట్టి ఈ మొత్తం విషయంలో చాలా మౌనంగా ఉంటూ ఇటు డీకే శివకుమార్ కూడా స్మూత్ పవర్ ట్రాన్సిషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా డీకే శివకుమార్కు
అలాగే ఇటు సిద్ధరామయ్యకు మధ్య పవర్ సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ డీకే శివకుమార్ కుటుంబీకులు వారందరినీ కూడా వారందరూ సిద్ధరామయ్యను చాలా అపారంగా గౌరవిస్తున్నటువంటి సందర్భం. ఏకంగా డీకే శివకుమార్ తనయుడు డీకే శివకుమార్ సోదరుడు సురేష్ చాలా సందర్భాల్లో సిద్ధరామయ్యకు పాదాభివందనం చేసినటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం. సో అలాంటి రెస్పెక్టు అలాంటిదంతా కూడా డ్రా చేయగలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు సిద్ధరామయ్య. కాబట్టి ఆయన పవర్ సెంటర్గా మారి సిద్ధరామయ్య డీకే శివకుమార్కు చీకాకులు సృష్టిస్తారా అనేది భవిష్యత్తే చెప్తుంది. రైట్. చివరిగా వెంకటేష్ ఒకటి, ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీంట్లో ఎస్ కోర్స్ ఇప్పుడు ఈ పదవి మార్పిడిలో డీకే శివకుమార్ వర్గం కూడా ఆశిస్తుంది మంత్రి పదవులు కావాలని. అట్ ద సేమ్ టైం సిద్ధరామయ్య వర్గానికి మీరు చెప్పినట్టుగా 4-5 డిప్యూటీ సీఎం పదవులు అవ్వచ్చు, లేకపోతే ఈ మంత్రి పదవుల కూర్పు అవ్వచ్చు. వీటిలో కూడా ఖచ్చితంగా ఏదైనా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అంత ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ అయితే డీకేఎస్ ముందుంది అనుకోవచ్చా? క్లుప్తంగా చెప్పండి, టైం మించిపోయింది. ఇలాంటి ఛాలెంజెస్ అనేకం ఉన్నాయి. సో ఈ మొత్తం అన్ని వర్గాలను సంతృప్తిపరచడం, రాబోయేటువంటి 2 ఏళ్లలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడం, ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సౌత్ కర్ణాటకలో మాత్రమే ఈయన పాపులర్ లీడర్గా, ఒక్కలిగా లీడర్గా ఎమర్జ్ అయినటువంటి నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవడం, ప్రధానంగా నార్త్ కర్ణాటకలో ఇటు మైసూర్ రీజన్గా ఇలాంటి ఏరియా లోపల ఖచ్చితంగా పార్టీకి ఒక ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా, మాస్ లీడర్గా ఎమర్జ్ కావాల్సినటువంటి అవసరం డీకే శివకుమార్కు ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా అధికారాన్ని కన్సాలిడేట్ చేసుకునేటువంటి క్రమంలో అన్ని వర్గాలను కలుపుకొని పోతేనే డెఫినెట్గా 2029 ఎన్నికల్లో సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఆల్ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది నోట్స్.